రేవంత్ రెడ్డి గారికి మరియు మన తొర్రూరు పట్టణాన్ని దత్తత తీసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన తెలంగాణ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, అలాగే మనకు ఆడపడుచులాగా మా వెంటే ఉండి మా గెలుపుకు ప్రోత్సహించిన ఎంపీ కడియం కావ్య గారికి, మన డైనమిక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, టీపీసీసీ ప్రెసిడెంట్ మన జాన్సమ్మ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలందరికీ, నా తోటి కార్యకర్తలందరికీ, అలాగే కౌన్సిలర్స్ అందరికీ, ముఖ్యంగా నూతనంగా గెలిచిన మన మున్సిపల్ చైర్మన్ పూనం శ్రవణ్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ గెలుపుకు కారకులైన మన తొర్రూరు పట్టణ ప్రజలందరికీ మరియు నన్ను గెలిపించిన నా 14వ వార్డు పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము ఇక్కడ నిల్చున్నాము. మాకు మేడం గారు మమ్మల్ని నమ్మి ఇక్కడ నిల్చోబెట్టారు, మమ్మల్ని గెలిపించి మీ ముందుకు తీసుకొచ్చారు. మీ మాటే మా మాటగా, మీ అందరి మాటే మేడం గారి దృష్టిలోకి వెళ్ళడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టిన మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ మాట కానివ్వకుండా పోనివ్వకుండా మేడం గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చి తొర్రూరు పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మీ అందరికీ మేము వెన్నంటే ఉండి తొర్రూరు పట్టణాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం తెలియజేసుకున్నాను. ఇలా అన్ని విషయాల్లో మాకు సహకరించిన ప్రింట్ అండ్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. తొర్రూరు మున్సిపాలిటీ ర్యాలీకి వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క గారికి, మరియు ఇన్ఛార్జ్ ఝాన్సీ మేడం గారికి, మరియు మన తొర్రూరు టౌన్ దత్తత తీసుకున్న మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు అందరికీ మా తోటి కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఈరోజు తొర్రూరు గడ్డ మీద న్యాయం గెలిచింది. పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ తొర్రూరు మున్సిపాలిటీ. ఈ తొర్రూరు మున్సిపాలిటీలో ఈరోజు న్యాయం అనేది గెలిచింది తప్ప అన్యాయం గెలవలే. ఎందుకంటే రెండు బరాబర్, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బరాబర్ అయిన లాటరీ ద్వారా, లక్కీ డ్రా ద్వారా కష్టపడ్డ కార్యకర్తలకు ఇద్దరికి, చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయంతో గెలిచింది. అది ఇది జనరల్ సీట్ అయినా బీసీ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చిన ఝాన్సీ మేడం గారికి ఎప్పటికీ చనిపోయే వరకు మీరు రుణం తీర్చుకోం. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏదన్నా ఒక పదవి గ్యారెంటీగా ఇస్తారు, అది మర్చిపోవాలి. మేము కూడా గతంలో అధికారం లేనప్పుడు కూడా ఉన్నాం. నేను వైస్ చైర్మన్ ఇద్దరం, అధికారం లేనప్పుడు ఇద్దరే ఉన్నాం. ఆ దేవుడు అనేటోడు చూసి ఈరోజు మాకు ఇచ్చిండు, న్యాయం గెలిచింది అంతే. ఝాన్సీ మేడం గారికి, మరి యశస్విని రెడ్డి అక్క గారికి ఇద్దరికి, మరియు చనిపోయేదాకా మేము రుణం తీర్చుకోం. ఎవరు మాకు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని చేసినా, ఏం చేసినా మీతోటే ఉంటాం, మీ వెంటనే నడుస్తాం. మీకు ఏ ఆపద ఎప్పుడంటే అప్పుడు మీ ఆపద అంటే అన్ని రంగంలో కూడా మీతోటి ఉంటాం అని హామీ ఇస్తున్నా. ఇంకొకటి, నాకు చేసిన సెకండ్ వార్డు ప్రజలందరికీ మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒకటి, గతంలో అధికారం లేనప్పుడు మనకు తొర్రూరులో కొన్ని పనులు జరగలేదు. 16 వార్డులలో కూడా ఇబ్బంది పెట్టిండు. గతంలో అధికార పార్టీ లేనందువల్ల ఈరోజు అధికార పార్టీ ఉన్నది, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క ఉన్నది, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, దత్తత తీసుకున్నారు. కాబట్టి 100% తొర్రూరులో ప్రతి ఒక్క పని, డ్రైన్లు, సీసీలు, ఏ హామీ అయినా, ఏ పేద ప్రజలకైనా కూడా హామీ ఉంటారని చెప్తున్నా. 16 వార్డులలో అందరినీ ఏ ఆపద వచ్చినా, ఏం చేసినా ప్రతి ఒక్కరిని ఆదుకుంటా. ఝాన్సీ మేడం గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క ఆశీస్సులతో ఎప్పటికీ రుణపడి ఉంటారని హామీ ఇస్తున్నా. ఓకే, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచిన 7 వార్డు సభ్యులకు, అలాగే మిగతా పోరాడి ఓడిన మిగతా వార్డు సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే మిగతా నాయకులకు, మీడియా మిత్రులకు, అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలా మనం విజయం సాధించినామంటే ధర్మం గెలిచింది. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకు సీట్లు ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు గుర్తించి ప్రతి వార్డులో కష్టపడిన వాళ్ళకు అందరికీ సీట్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మ్యాక్సిమం కొద్దితో ఓట్ల తేడాతో మిగతా వార్డులలో ఓడిపోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో బాగా చొచ్చుకుపోయినాయి. అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే మున్సిపాలిటీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దత్తత తీసుకోవడం చాలా శుభసూచకం. ఝాన్సీ యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కువ నిధులు ఈ మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఈ సిటీని మోడర్న్ సిటీగా మార్చడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే మొండి పట్టుదలతోటి ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు తొర్రూరు పట్టణం పైన ప్రత్యేక దృష్టి పెట్టినారు.
అలాగే వైస్ చైర్మన్ కానీ యువకులు మొదటి నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళే కొట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా జనరల్ సీట్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చూస్తున్నటువంటి శ్రద్ధను చూసి మనం అందరం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్ సీట్లో ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వడం అనేది ఎంతో ప్రశంసనీయం. ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కష్టపడ్డ కార్యకర్తలకు సీట్లు ఇవ్వడం జరిగింది. అలా ఈ సందర్భంగా ఝాన్సీ యశస్విని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన మీద ఇంకా బాధ్యత పెరిగింది. ప్రతిపక్షాలు విమర్శలు చేసినంత వాటి అన్నింటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అభివృద్ధితో తిప్పికొడదాం. ఝాన్సమ్మ నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తప్పకుండా మనం ప్రగతి పదంలో ముందుకు పోతాం. మనం ఇంకా మంచి మంచి పనులు చేసుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు కలకాలం ఝాన్సమ్మ నాయకత్వంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మన తొర్రూరు ప్రజలందరికీ మరి మున్సిపాలిటీ ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ న్యూలీ అపాయింట్ అయిన ఎలక్ట్ అయిన మన చైర్మన్ శ్రావణ్ గారికి, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ రజనీ సోమశేఖర్ గారికి, మరియు గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్థులకి, మరి పోటీ చేసి ధీటుగా మేమున్నాము అంటూ పోటీ చేసిన ప్రతి ఒక్క వార్డ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి మన అన్నిటికంటే మన స్పెషల్ గెస్ట్ మన ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారికి, మరియు అందరికీ పేరు పేరున, మరి మన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుసు నిన్న ప్రజాస్వామ్యం అంటే ఏమైందో. మరి నేను ఒకటే అడుగుదలుచుకున్నా ఈ స్టేజ్ పై నుంచి, మరి ఎవరైతే నిద్ర పట్టకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ఒకటే నేనంట, మేము మీకులాగా తడి బట్టలు పెట్టుకొని క్యాండిడేట్లతోటి మరి బలవంతంగా తడి బట్టలతోటి ప్రామిసులు చేయించుకొని మేము నిన్న గెలవలేదు. అవునా కాదా? మేము ఏ క్యాండిడేట్ తోటి కూడా గుళ్ళల్లో కానీ తడి బట్టలతో కానీ మన ప్రమాణాలు చేసి, మరియు మేము చేస్తేనేమో అది ప్రజాస్వామ్యం కాదంటున్నారు. నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్నాను, ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే ప్రభుత్వం చెప్పుకున్న ప్రభుత్వం. మీరు 2014లో నల్లగొండలో ఏం చేశారు గుర్తుందా మీకు ఎవరికైనా? అదే థింగ్ మరి మేము చేస్తే మరి మీకు ఎమ్మెల్యే టికెట్, మీకు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు లేదని మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు? మరి ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి టికెట్, ఎమ్మెల్యే గారు ఓటు మనకు వస్తుంది. మన ఎంపీ గారు మనకి ఇక్కడ ఈ 7 నియోజకవర్గాలకి ఒక ఎంపీ గారు ఓటు మనకు వస్తుంది. మేము ఎవరిది మోసాలు చేసో బలవంతంగా ఎత్తుకొచ్చుకోను, లేకపోతే నీకులాగా ప్రతిరోజు ఒక వాగ్దానాలు వేసుకొని ప్రమాణాలు చేసుకొని మేము గెలవలేదు. ప్రజాస్వామ్యంగా మేము 9కి 9 ఉండే గెలిచింది, కిక్కొచ్చింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, 9కి 9 ఉన్నా కానీ గెలవగలిగినాం అని అంటే మీరు మోసం చేయొచ్చేమో కానీ ఆ పాలకుర్తి సోమన్న మా అందున్నాడు కాబట్టి ఈరోజు డ్రాలో కూడా చైర్మనే కాదు వైస్ చైర్మన్ కూడా గెలవగలిగినాం. ఈ ఛాన్స్ అనేది 1 in a million అయినా కానీ ఈ రోజు గెలిచి చూపించారు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు. మరి మా క్యాండిడేట్లు గెలిపించారంటే మీరు ఆలోచించాల్సింది. నీకు ఎందుకు అంత భయము? నేను రోడ్డు మీద తిరుగుతానే మొన్న అంటావు కదా, నువ్వు ఝాన్సీ అసలు ఎందుకు తిరుగుతుంది అని అంటావు. అంటే నేను తిరిగితేనే నీకు దడొస్తుందా దయాకర్ గారు? నేను రోడ్డు మీద తిరిగితేనే నీకు అంత దడొస్తే నిన్న ఏమంటారు? అది ఏమంటారు? నిన్న జరిగింది ఏమంటారు? మరి అది అప్పుడు మర్చిపోయినావా? మేము మర్చిపోలేదు. మా ప్రజలు, పాలకుర్తి ప్రజలు మర్చిపోలేదు, మా నాయకులు మర్చిపోలేదు. ఎవరైతే మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికుల్లాగా పోరాడి వాళ్ళ క్యాండిడేట్లు గెలిపించుకోవడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళు కూడా ఒక డబుల్ డిజిట్లోనే ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీ, ఆ రోజు ఏమనుకున్నాం మనం ఇక్కడ నిల్చొని? విజయోత్సవ ర్యాలీ అని ఆ
ఆ రోజే నిర్ణయించుకున్నాం మనం. ఈ రోజు ఇది రెండో విజయోత్సవ ర్యాలీ మనకి. ఈ రోజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన చైర్మన్ తూనం శ్రవణ్ గారికి, వైస్ చైర్మన్ రజనీ గారికి, అట్లనే ఇక్కడ ఉన్న మా అభ్యర్థులందరికీ, కౌన్సిలర్లకి, నిలబడ్డ అభ్యర్థులకి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందున్న తొర్రూరు పట్టణ వాసులకి, ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. అట్లనే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరి మీ అందరి జాన్సమ్మ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ మున్సిపాలిటీ అనేది మొత్తం నిన్న రాష్ట్రం మొత్తం తొర్రూరు వైపు చూసింది. భగవంతుడు కూడా మన వైపే చూసిండు. మీ అందరికీ కూడా తెలుసు, మీలో 16 వార్డులకు సంబంధించిన మనుషులు ఉన్నారు. మీ అందరు కూడా మన వెనకాల ఎన్ని కుతంత్రాలు జరిగినాయో, ఎన్ని వెన్నుపోట్లు పొడవడం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టడం జరిగిందో, బ్యాక్ స్టాబింగ్ అని తెలుసు కదా, వెన్నుపోటు, అవన్నీ చాలా చేసిండ్రు. చాలా మంది మన పార్టీ ముసుగులో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి ఓట్లేద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా మందికి ఆ విషయం తెలుసు. మరి ఎవరెన్ని కుతంత్రాలు బాడినా కానీ అందరికన్నా పైన ఒకళ్ళు ఉంటారు. ఎవరు? ఆ దేవుడు చల్లగా చూసిండు మనని. కాకపోతే ఏంది చెప్పండి, చైర్మన్ రావడేంది, వైస్ చైర్మన్ రావడేంది, ఒకటి వచ్చి ఒకటి రాలేదన్నా ఏమో రెండు. మళ్ళీ వాళ్ళకి ఎంత టెన్షన్ ఉందో మనకు అంతే ఉంటది కదా. ఆడ కూర్చొని వాళ్ళు స్లిప్పులు రాస్తుంటే వాళ్ళైతే మెజర్ చేసుకుంటున్నారు పేపర్ని, కొలత అంటే ఏడో ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే అది గుర్తుంచుకొని తీస్తారు అనుకుంటారో ఏమో. మళ్ళా కొలిసి వాళ్ళకి ఎట్లనో మనకంతే, ఏదైనా న్యాయంగా జరగాలి. కొలిసి ఒక్కొక్క పేరు చూపించి మళ్ళీ అందులో పెట్టేటప్పుడు చూపించి మీ పేరేనా అడిగి ఆ డబ్బాలో వేసి దాన్ని బాగా షేక్ చేసి మళ్ళా ఆర్టీఓ గారు కళ్ళు మూసుకొని తీసినారు. మన వైపు న్యాయం ఉంది కాబట్టే కదా. ఎవరు మోసం చేసినా దేవుడు చూసిండు మనని. వాళ్ళందరికీ ఇదే గుణపాఠం. ఇప్పటిదాకా పాలకుర్తిలో ఒకలాంటి రాజకీయం చూసిండ్రు, రాబోయే రోజుల్లో మరొక రాజకీయం వెన్నుపోటుదారులు అందరూ చూడబోతున్నారు. పాలకుర్తిలో రాజకీయం ఎట్లుంటుందో, ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, లీడర్లు అందరూ కూడా అసలు నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిచిన దానికన్నా ఎక్కువ మజా వస్తుంది ఇది గెలవడం. నాకైతే నిజంగా చెప్తున్నా, నా రిజల్ట్ రోజు నేను అసలు చూడలేదు సరిగ్గా. ఏమో కష్టపడడం పడ్డం, తర్వాత దేవుడు చూసుకుంటాడని. కానీ ఇది ఎట్లుందంటే అంతా మన జీవితాంతం ఒకటి చేసి అవన్నీ పనంగా పెడితే ఎట్లుంటది, దాంట్లో వచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే మనకి ఎట్లుంటుందో అట్లుంది ఈ మున్సిపాలిటీ రిజల్ట్ అనేది. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. 16 వార్డులలో ఉన్న మన అభ్యర్థులందరూ కూడా మీరు చూసినట్టయితే మెజారిటీ ఏమో 500 ఒక దగ్గర, 200 ఒక దగ్గర, 150 ఒక దగ్గర, డబల్ డిజిట్స్ కొన్నే ఎక్కువ మెజారిటీ వచ్చింది. పోయినవేమో 13, 30 ఇంకా 2 డిజిట్స్ లో ఉన్నాయి. ఒకటో ఏదో 3 డిజిట్స్ లో ఉన్నట్టున్నాయి. అంటే మన ప్రయత్నంలో లోపం లేదు. ఇందాక అనుకున్నట్టుగా ఆ లోపం ఎక్కడుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం అందరం కూడా. ఒక్కటే, ఎవరు ఎట్లన్నా పోనీయండి, మనము ఎప్పుడు కూడా అదే విధంగా న్యాయంగా వెళ్ళినప్పుడు అన్నీ మనకు కలిసి వస్తాయి. అది వాళ్ళకి నిన్న అర్థమై ఉంటుంది, ఏది చేసినా కానీ న్యాయం ఉంటుందని. మన తొర్రూరు టౌన్లో వచ్చేసి డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. నేను ప్రతి ఒక్కటి తిరిగినాము, అందరం కూడా అన్ని వార్డులు తిరిగినాము. ప్రతి గల్లీ, ఇల్లు ఆల్మోస్ట్ అన్ని కూడా తిరగడం జరిగింది. ఈ రోడ్డు ఇదంతా కూడా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అన్నది ఇంకా క్లియర్గా ఐడియా వచ్చింది. ఇది పేరుకి టౌనే కానీ లోపల ఇంకా చాలా వెనకబడి ఉంది అన్నది. టౌన్ అంటే అటుమూలకి ఇటుమూలకే కాదు, ఇంకా లోపలికి చాలా ఉంది. అదంతా కూడా అభివృద్ధి చేయాల్సింది ఉంది. కొన్ని వార్డులలో అయితే కొన్ని చోట్ల కొన్ని లైన్లల్లో పల్లెటూరు కన్నా కూడా వెనకబడి ఉన్నాయి. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నా ఎక్కడెక్కడైతే ఇల్లు ఇస్తామని మాట ఇచ్చినామో అన్నమాట కట్టుబడి
ఇప్పుడు కూడా ఉన్నాము. అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత మా అందరిది. మరి అట్లనే రోడ్ల డ్రైన్ల ఏమున్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేపిస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మొన్న మీరు చేసిన పోరాటం ఉంది కదా, ఆ తర్వాత రిజల్ట్ తర్వాత మీరందరూ ఎంత అంటే ఒక మనకందరికి కూడా ఏదో తెలియని ఎమోషన్ ఫీలింగ్ అందరికీ కూడా. ప్రతి ఒక్కరు ఈ రిజల్ట్ కోసము మళ్ళా దాని తర్వాత చైర్మన్ ఎన్నుకునేదాకా ఎంత ఇన్వాల్వ్ అయి చూసిండ్రో అన్నీ కూడా చూస్తూనే ఉన్నాము. మరి మీ అందరికీ మీరందరూ కలిస్తేనే మన కుటుంబం, మాకు మేము కాదు. ఇక్కడ తొర్రూరు టౌన్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా మాట ఇస్తున్నారా? నేనే ఇస్తున్నానా మీ తరపున? వాళ్ళు చేయకపోతే నేను ఉన్నా కదా, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇందులో ఎవ్వరు కూడా ఏదో ఎత్తులు జిత్తులు తెలిసిన వాళ్ళు కాదు, అందరూ మంచి మనుషులే ఉన్నారు. మన కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా తప్పకుండా తొర్రూరులో అభివృద్ధి చేసుకుందాము. మరి ఈ తొర్రూరుకి వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కొంతమంది ఎన్నో మాటలు అన్నారు. వాళ్ళందరికీ కూడా మా సమాధానం ఏంటంటే ఒకటి మా అన్నకు ఒకటే గిఫ్ట్. ఇది ఒక్కటి, ఇది చెప్పేదానికన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. మన గౌరవ టౌన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అక్క వస్తే కూడా అది కూడా తట్టుకోలేకపోయినరు. అంటే వాళ్ళు చూడండి, అక్క వస్తుంటే మన కార్ అడ్డం పడుకున్నారు, కార్ పైన కొట్టినారు. వాళ్ళది అట్లుంటుంది ఏదైనా దౌర్జన్యం. అయినా కానీ వాళ్ళు ఎంత ఏడిచిండ్రో, నవ్విన నాపచ్చైనా వండుతుంది ఎప్పుడైనా.